అలాగే కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు, కొందరు ఒకరిద్దరు వాళ్ళు లంబాడీలకు ఇది చేయకూడదు, అది చేయకూడదు, తీసేయాలి, కొట్టేయాలి అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళకి ఏదైనా కావాలని అడిగితే అర్థం ఉంది, కానీ ఇంకొకటికి వద్దు అన్న దాంట్లో ఏం అర్థం అనిపించడం లేదు మాకు. మీరు పర్సంటేజ్ పెంచండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనటం అది న్యాయం అనిపిస్తుంది. ఇది ఏమో మాకు న్యాయంగా అనిపించడం లేదు. సరే, ఈ ఇష్యూ లంబాడీ నుండి షెడ్యూల్డ్ ట్రైబులో తీసేయాలని ఎవరో కొందరు చెప్పడం, సరే అది వాళ్ళ అభిప్రాయం. అయినా చివరికి ఇది సుప్రీంకోర్టులో తేలాల్సిన విషయం. కాబట్టి మేము లా అబైడింగ్ సిటిజన్స్, మా జాతి అంతా లా అబైడింగ్ సిటిజన్స్. సుప్రీంకోర్టులో ఏం తేలితే మేము దాన్ని ఫాలో అవుతాం. అంతేకాని మేము ఒకరిని నిందించటం, ఒకరి మీద నిందలు వేయటం ఇలాంటివి చేయము. అలాగే మా మిత్రులకు అందరికీ, వాళ్ళు కూడా ఆదివాసులు కూడా మా మిత్రులే, వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, సరే కొందరు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో తేల్చుకుందాం, కోర్టులో అది న్యాయబద్ధం అయితే మనం న్యాయం ఫాలో అవుదాం. అంతేకాని మన సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముఖ్యంగా మన జాతి ఐక్యత కూడా మనం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మా జాతి మొత్తం ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఈ జాతి అస్తిత్వానికి సంబంధించిన విషయం. అందుకనే మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఈ విషయం తెలియజెప్పడానికి ఈ ఆత్మగౌరవ సభ రేపు 19న జరగబోతుంది. అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ వేదికపై తెలంగాణలో 7% ఉన్నటువంటి బంజారాల ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, మేము పేర్లు మా సోదరులు మీకు అందరి పేర్లు రాసిస్తారు. అందులో మీకు ఇక్కడ తెలియని వారు ఎవరు లేరు. ముఖ్యంగా ఒక అడిషనల్ డీజీపీగా రిటైర్డ్ అయినటువంటి డిటి నాయక్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సత్యవతి అక్క గారు, సంజీవ్ గారు, మోహన్ సింగ్ గారు, సంపత్ గారు, నెహ్రూ గారు, అంటే చాలామంది ఉన్నారు. ఇటు ఎంపీగా పనిచేసినటువంటి మా కవిత గారు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, జడ్పీటీసీ చారుదత్తి అక్క గారు, రాంబాల్ గారు, మీకు అన్ని పేర్లు ఇస్తాం. దయచేసి మీరు జనార్దన్ నాయక్ గారు, అంటే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మేము మొత్తం ఇక్కడ ఎలాంటి మీమాంసం లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. దీని వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఫోర్స్ మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వేరే యూనివర్సిటీ విద్యార్థులు, ఒక యూత్ దీనికి ముందుకు వస్తున్నారు. మేము వాళ్లను అన్ని రకాలుగా పెద్దవాళ్ళగా వాళ్ళకు మేము సలహాలు ఇస్తా అంటే వాళ్ళ కార్యక్రమము నిర్వహించడానికి పూనుకున్నారు. మిత్రులారా, మీకు ఒక్కటే, రేపు జరిగేటువంటి 19వ తారీఖు అదేదో ర్యాలీ తీసి ఏదో అనేక రకాలుగా ఉంటాయి. నేను ముఖ్యంగా పోలీస్ గవర్నమెంట్కి ఒకటే ఇక్కడ నుంచి సూచన ఇస్తా ఉన్నాం. అక్కడ మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఎందుకు అన్యాయం తలబెట్టదలుచుకున్నారు, దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కారణమా, మా మీద పగబట్టి చేస్తున్నారా మాకు అర్థం కావడం లేదు. అందుకోసం మా సంఘీభావాన్ని మేము అందరం అక్కడ కూర్చోండి ఒక వాయిస్ ద్వారా మేము ముందే అప్పీల్ చేశాం. నేను పుట్టక ముందు 1956లోనే ఆంధ్రాలో లంబాడీలు, సుగాలీలు గిరిజనులుగా భారత పార్లమెంట్ ఉభయ సభలలో చట్టాలు అయినాయి. ఇక ఎప్పటి నుంచి నేను చెప్పలేను, 1కి 4 సార్ల లంబాడీలు, సుగాలులు, గిరిజనులుగా ఉన్నారు. ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకరిద్దరు, గతంలో కూడా తెలుసు మీకు, 2017-18లో ఆదిలాబాద్లో ఏం జరిగి 2-3 ప్రాణాలు పోయినాయి. మరి మేము ఎందుకు
దాన్ని ఎందుకు మేము సహిస్తున్నామంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి, తెలంగాణ బాగుండాలి. తెలంగాణ రాష్ట్రం రావడంలో దాదాపు 30 నుంచి 38 మంది ఒక్క లంబాడి పిల్లలే బలిదానాలైన సంగతి మీకు కూడా తెలుసు. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మా పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయంగా కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా ఏదో అంటున్నారు, కానీ దానికి సరి అయినటువంటి ఇవ్వడం లేదు. కనుక తెలంగాణలో ఉండేటువంటి నాయకులను పిలిచి మేము సంఘీభావం తెలపడానికి మా పెద్దలు అన్నట్టుగా లంబాడీల ఆత్మగౌరవ వేదిక, అది లంబాడీల ఆత్మగౌరవ వేదిక ద్వారానే మేము ఇప్పటి నుంచి ఏ సందేశం ఇచ్చినా ద్వాందారణ ఇస్తాం, కానీ ఇక్కడ మా ఎవరి పేర్లతో ఇవ్వకుండా దాన్ని పాటించాలని వాళ్ళను కోరుతూ పెద్ద సంఖ్యలో అక్కడికి వాళ్ళందరూ రావాలి. నేను ఏమంటున్నానంటే దయచేసి మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మేము ప్రభుత్వాన్ని అడిగాం, ఎందుకు అన్ని ప్రభుత్వాలు వీళ్ళు దొంగదారిన వచ్చారు, వీళ్ళు ఎస్టీలు కాదన్నప్పుడు దీన్ని బహిర్గతం చేయవలసింది ఎవరు? ఇప్పుడు ఎవరు ఆ మిత్రులు మేము డిబేట్లలో కూర్చుంటున్నాం, నీకు ఆ చట్టం లేదు ఈ చట్టం లేదు. ఎవరు నువ్వు అడగడానికి ఎవరు, నేను చెప్పడానికి ఎవరు? అధికారికంగా చట్టబద్ధతగా ఉన్నదా లేదా అనేది ప్రభుత్వాలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అట్లా చెప్పకుండా బలమైనటువంటి జాతిని ఎందుకు రెచ్చగొడుతున్నారు? అసలే వేరాళులు, యుద్ధవీరులు. మేము ఆ దేశం కొరకు త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది. ఏం చరిత్ర చెప్పాలి? చెప్తే అది 1 గంట 2 గంటలో ఏది కాదు అని మేమేమైనా ఇక్కడ దోపిడీ దొంగదలు అనేటువంటి ఒక ఆత్మగౌరవం దెబ్బ ఉంటే మొన్న ఇక్కడ ఉన్న వాళ్ళమందరం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాం. మా ఓపికను దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న తర్వాత కూడా మేము ఏం అడుగుతున్నాం? 2 విషయాలు అడుగుతున్నాం ఇప్పుడు. మొదటి విషయం ఏంది? కోర్టు నుంచి సమన్స్, అది నోటీస్ వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నోటీస్ వచ్చింది. ఏమని? మీరు ఒక 4-5 ప్రశ్నలు ఏదో పంపించారట. మేము ఏమడుగుతున్నాం? ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా మాకెవరు ఫేవర్ చేయమంటలేవు, మాకు సాయం చేయమని కూడా అడుగుతలేవు. ఏమున్నదో అది పంపించండి, దాన్ని ప్రజల ముందు పెట్టండి. ఎందుకు పెట్టరు? పెట్టకపోవడం వల్లే సమాజం మమ్మల్ని నిజంగానే వాళ్ళు అంటున్నారు కనుక మేము దొంగలుగానే ట్రీట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రభుత్వం ఆ నోటీసును నిష్పక్షపాతంగా ఏముంది, ఏ చట్టాల ద్వారా వచ్చామో ఆ చట్టాలు పెట్టి పంపించమని కోరాం. రెండవది, ఇది ఏదైతే దొంగలు వీళ్ళు సక్రమంగా రాలేదు అక్రమంగా వచ్చిండ్రో అది బహిర్గతం చేయాలి. ఒకసారి చేయండి, ఆ ఉన్న జీవులతో చెప్పండి ఆ మిత్రులు ఏ విధంగా వచ్చారు. ఇప్పుడు 32 తెగలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ విడిపోయిన తర్వాత 32 తెగలు ఉన్నాయి. అప్పుడు ఈ 1950లో ఉండేటువంటి SC/ST అమెండ్మెంట్ యాక్ట్లో 9 ఉన్నాయి. మరి ఇలా 33 ఎట్లయినాయి? దేశంలో 720 ఎట్లయినాయి? అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశ భవిష్యత్ కొరకు, ఈ దేశ అవసరాల కొరకు, ప్రజల అవసరాల కొరకు 106 సార్లు ఇప్పటికే రాజ్యాంగం సవరణ జరిగింది. దయచేసి తెలుసుకోండి అని ఒక హింట్ ఇస్తా ఉన్నాను నేను. ఇదంతా జరిగినాక మా విద్యార్థులు 19వ తారీఖు మీటింగ్కు నేను సత్యవతి అక్క మా నాయక్ ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం పోయి మేము మా పిల్లలతో అంటున్నాం, మనం ఇప్పటికి కూడా అంటున్నాం, ఇప్పటికీ కోరుతున్నాం, సభలు ర్యాలీలు మనకు సంబంధం లేదు, మనం ఎవరిని ఉద్దేశించి చేసేది కాదు. ఎవరైతే మన మీద మన హక్కులను కాల రాస్తామంటున్నారో అది చట్టబద్ధంగా అయిన దాని మీద ఎవరైనా కాల రాస్తే వాని మీద ఏ కేసు అయినా పెట్టవచ్చు. గిరిజనేతరుడు అయితే వాని మీద ఏదైనా అట్రాసిటీ కేసు పెట్టవచ్చు. గిరిజనుడైతే ప్రభుత్వం వాడిని పిలిచి మాట్లాడవచ్చు. ఎందుకు మాట్లాడతలేరు? ఏం ఇంత దొంగదాపకం ఏముంది? దాంతోపాటు చివరిగా మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, ఇది పంపించి దీన్ని బహిర్గతం చెయ్యండి. చెయ్యకుండా మమ్మల్ని ఇదంతా ఎక్కడికి వచ్చింది? మళ్ళీ సుప్రీంకోర్టులో పోయింది ఎవరో మీకు తెలుసు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక మాజీ ఎంపీ, ఇప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు పోయినరు. మరి ఆగండి, మీకు న్యాయస్థానం మీద నమ్మకాలు లేవా? మేము ఒదిక్కినమో ప్రభుత్వంతో ఇది సమస్య కాకూడదు, దీన్ని శాంతియుతంగా మనం పరిష్కరించుకుంటామని మేము ప్రభుత్వంతో మాట్లాడుతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఇదంతా జరిగిన తర్వాత నిన్నగాక మొన్న ఉస్మానియాలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావంటే ఎవరు పెట్టిస్తున్నారు? ఎవరు దీని వెనుక ఉన్నది? ఏం తమాషాలు చేస్తున్నారా? ఎందుకు ఓపిక పడుతున్నాం? మేము మనుషులం కాదా? మాకు ఆ తెలివి లేదా? అది పెట్టినాకనే మళ్ళీ మా ఆత్మగౌరవానికి సంబంధించి ఆ వేదిక ద్వారా
మేము శాంతియుతంగానే ఇది ప్రదర్శించదలుచుకున్నాం. దీన్ని ఎవరు అడ్డుపడ్డా బాగుండదు. ఎందుకు వచ్చి ఆ మాజీ ఎంపీ అక్కడికి పోవలసిన అవసరం ఏముండే? పోడే కాదండి. మీరు దయచేసి మీరంతా మాకు ఎవరు లేరు, ఎవరు సాయం చేసే పరిస్థితి లేదు. మీడియా మిత్రులను మేము రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి నువ్వు సుప్రీంకోర్టుకు పోయినాక ఆదిలాబాద్లో నిన్న మొన్నట్టు వచ్చి లంబాడీలకు సర్టిఫికెట్ ఇవ్వద్దు ఏందండి? ఎవరయ్యే జాగిరి అది? మీరు చెప్పండి దయచేసి. మీరు ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఎట్లా అంటావు? ఒక దిక్కు సుప్రీంకోర్టుకు పోయి ఇప్పుడు మీరు ర్యాలీలు తీసి కొట్లే ఆడ కొట్టి మళ్ళీ చంపాలా, చనిపోవాళ్ళ? ఏం చేస్తుంది ప్రభుత్వం? అడగాలి కదా. ఎవరి బాధ్యత ఇది? మేము ఎక్కడ ఎవరిని వ్యతిరేకంగా ర్యాలీ తీయలే. వాళ్ళ గురించి మేము మాట్లాడడం మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళకున్న బాధ వాళ్ళకున్నది వాళ్ళు అడగండి. వాళ్ళతో రమ్మంటే మేము ఇక్కడే కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఏంది ఇది? ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రెస్ మీట్ ఆలోచించండి. ఎవరు సహకరించకపోతే ఎట్లా? మాకు ఏమైనా బిచ్చగాళ్ళమా? మేము ఈ దేశంలో అందరిలాగానే ఉన్నాం. ఈ దేశానికి ఏం చేసినో చెప్పాలంటే 1 గంట సరిపోదు. అరే మేము ఇవ్వాలి కదండి. ఎన్నటి నుంచో మేము ఈ దేశాన్ని అన్నం పెట్టినటువంటి జాతిని పట్టుకొని మాకు ఆ లక్షణాలు ఉన్నాయి కదా. 5 లక్షణాలు కావాలి ఎస్టీలలో. ఒకటి, నువ్వు సమాజానికి దూరంగా ఉండాలి. సింధు నాగరికత నుంచి 18వ శతాబ్దం వరకు మాకు సమాజంతో సంబంధమే లేదు. మాకు ఇప్పటికీ తండాల పేరుతో బయటనే ఉన్నాం కదా. ఏదో పట్టణాల్లో చదువుకొని వచ్చి ఒక 4-5 కనబడే వరకు ఇంత కళ్ళమంటే ఎందుకు? ఉందా లేదా? ఒక స్పెసిఫిక్ భాష ఉంది మాకు. మీకు ఎవ్వరికి లేనిది. ఇక్కడ ఉన్న రెడ్డి తెలుగు మాట్లాడితే ఇంకో దగ్గర ఉన్న రెడ్డి ఇంకో భాష మాట్లాడతారు. కానీ ఈ లంబాడీది దేశవ్యాప్తంగా ఒకే భాష, ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష, ఒకే వస్త్రధారణ. అని మరి ఇంకేం లక్షణాలు కావాలండి గిరిజనులకు? అది అర్థం కాదు. ఆదిమ బంజారాలు వీళ్ళు. ఎవరికి వాటి సంకలు కొట్టుకోవడమే కాదు. ఆదిమ బంజారాలమైనటువంటి మేము ఈ భూమి పుత్రులమైన గిరిజనులు అన్యాయంగా మమ్మల్ని నిందించవద్దు అంటున్నాం. కోర్టులో పోయిన కనుక కోర్టు చూసుకుంటుంది. కానీ మీరు ఇటువంటి రెచ్చగొట్టే పనులు చేయవద్దని, దీన్ని ప్రభుత్వమే అడ్డుకోవాలని, మేము చేసినా మమ్మల్ని కూడా స్పేర్ చేయకూడదు. వెంటనే ప్రభుత్వం జోక్యం తీసుకోకపోయి మళ్ళీ ఇట్లాంటి ర్యాలీలు మీ పార్టీలో ఉన్న నాయకులే చేసినా కూడా మీరు స్పందించకపోతే ఎవరు స్పందించాలి అని తెలియజేస్తూ 19వ తారీఖు నాడు జరిగేటువంటి ర్యాలీ మేము కూడా ఏదో వేదికలేసి హంగామా చేసే ఉద్దేశం కాదు. మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, మా విద్యార్థులను, అక్కడ వచ్చే నాయకులను మేము శాంతింపజేయడానికి, ఇన్ ఫ్యూచర్లో కూడా మాకు ఈ ర్యాలీలు, ఈ బందులు వద్దు. తలుచుకుంటే మేము ఒకసారి 10-20 లక్షలతోనే హైదరాబాద్ను చుట్టుముడతాం. మా మాటను గౌరవించకుండా మమ్మల్ని ఇట్లా రెచ్చగొడితే మేము ప్రభుత్వం మాట్లాడతాం. కానీ మేము ఎవరి మీద మాకు ఈర్ష్య లేదు. దయచేసి ఇప్పటికైనా మా విన్నపాన్ని మన్నించి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలియజేస్తూ, మరి ఎల్లుండి పెద్ద ఎత్తున అందరూ వచ్చి సంఘీభావం తెలపవలసిందిగా ముగిస్తూ, సత్యవతి రైట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదికపై ఉన్న పెద్దలకు, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చిన మా లంబాడ సోదరులు, మా నాయకులు, మా అన్న వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. ఇంతకుముందే సీతారాం నాయక్ గారు, పెద్దలు డిడి నాయక్ గారు అన్ని చెప్పారు. ఇవాళ మీడియా సమావేశ ఉద్దేశం కూడా 19వ తారీఖు నాడు ఏదైతే లంబాడల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 10 గంటలకు నిర్వహిస్తూ ఉన్నాము, అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% దాదాపు 35 నుంచి 36 లక్షల మంది లంబాడ గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు, శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికే రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక సమక్షంలో చాలా మంది ఇక్కడ ఉన్న మేధావులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క మనసున్న బాధ కావచ్చు, అందరు కూడా లంబాడ జాతికి మనం అంతా ఒక్కటే, అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరినో మీరు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న, ఆదిలాబాద్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ నాయకులు ఎవరుతున్నారు, ఉద్యోగ సంఘాల వాళ్ళ మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు. కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా
మనందరం కలిసి ఉందాము, ఇటువంటి పొరపచ్చాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి ఈ వేదిక పెట్టడం. తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కొత్తగా ప్రతి 3 నెలలకో 6 నెలలకో వారి రాజకీయ లబ్ధి కొరకో దేనికో తేపకోసొచ్చి లంబడోలో వలసిపోయి వచ్చిడనో లేకపోతే మా మీద కళ్ళు మంటతోనో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు. ఈ సభతో అంటే ఈ రేపు 19వ తారీఖు సభ కావచ్చు, రానున్న రోజుల్లో ఇంకా ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతి మీద ఎటువంటి ఎవరి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు ఇదే వేదిక పిలిచి అందరూ మేము ఆహ్వానం అనుకోండి. ఇటు వచ్చిన వాళ్ళే కాదు, అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం, జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతి ఒకటే జాతి, లంబాడ జాతి ఒకటే కులం జాతి, అందరం ఏకమై అన్నిటిని పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు శంకరయ్య గారు మాట్లాడతారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో రేపు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభకు 19వ తారీఖు నాడు జరగబోయే సభకు గురించి పెద్దలు గౌరవనీయులు మా జాతికి జాతిపిత కావచ్చు, మా అందరికీ తెలివితేటలు కావచ్చు, అన్ని విధాల మాకు సహకరించిన డాక్టర్ డి నాయక్ గారికి, అలాగే గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ సత్యవతి మేడం గారికి, అలాగే గౌరవ పెద్దలు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు, గౌరవ మాజీ ఎంపీ కవిత గారు, అలాగే గౌరవ పెద్దలు సంజీవ్ గారు, గౌరవ పెద్దలు సంపత్ గారు, మోహన్ సింగ్ గారు, అలాగే ఐఆర్ఎస్ మన లక్ష్మణ్ నాయక్ గారు, అలాగే గౌరవ పెద్దలు జనార్దన్ గారు, చార్లత గారు, రాంబాల్ నాయక్ గారు, తమ్ముడు మన రాజు నాయక్ గారు, నెహ్రూ గారు, బాల్ నాయక్ గారు, ఇలా చాలా వేదిక పైన ఉన్న మా నవ యువతకు, కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గిరిజన బిడ్డలు గోండ్స్ కావచ్చు, లంబాడీస్ కావచ్చు, మేము అన్నదమ్ములగా కలిసిమెలిసి ఉంటున్నాం. దీనికి వెనకాల ఒక శక్తి ఏదో చేయాలని చెప్పేసి చేస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. మా లంబాడీ బిడ్డలకు ఒక లంబాడీ కుటుంబంలో పుట్టినందుకు నాకు బాధ్యత ఉంది. దయచేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనమందరం ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి తండా నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ రాష్ట్రంలో తండాలో ఉన్న ప్రతి బిడ్డ 19వ తారీఖు తప్పకుండా మీరు ఇందిరా పార్కు చేరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. చాలా విషయాలు గౌరవ పెద్దలు డి నాయక్ గారు, అలాగే సీతారాం నాయక్ గారు, కవిత గారు మాట్లాడారు. 19వ తారీఖు దీని వెనకాల ఎవరున్నారు ఏంటిదనేది తేలుస్తాం. నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, 19వ తారీఖున లంబాడి బిడ్డలకు తండాల నుంచి ఎవరు వచ్చినా ఆటంకం పోలీసులతోటి మీరు రాజ్యం వెళ్తున్నారు. లగచర్లలో కూడా మా లంబాడి వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టారు. ఆ రోజు 19వ తారీఖు మా లంబాడి బిడ్డలకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మేము ఎవరి తెరువు పోయేవాళ్ళం కాదు. మాది కష్టపడే జాతి, మాది శాంతియుతంగా కష్టపడి బ్రతికే జాతి. మేము దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన జాతి. మా యూత్ ఉంది, ఉస్మానియా అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ అనుకోండి, ఎనీవేర్ ఇన్ తెలంగాణ కష్టపడి చదువుతున్నాం, కష్టపడి పని చేస్తున్నాం. అనవసరంగా రెచ్చగొడుతున్నారు కొంతమంది దుష్ట శక్తులు. తస్మా జాగ్రత్త అని చెప్పేసి నేను అంటున్నా.
ఒక్కసారి కళ్ళు తెరిస్తే బిడ్డ మీ అడ్రస్ కూడా ఉండదు. మేము 36 లక్షల మంది ఎక్కడ, 6-7 లక్షల మంది ఎక్కడ, మేము ఓపిక పడుతున్నాం. రాజ్యాంగంలో ఉంది. అలాగే సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది, లా మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఎలాగైతే నిర్ణయం తీసుకుందో, ఏదైతే ఇస్తారో ఆ రోజు దాని మీద మేము కట్టుబడి ఉంటాం. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని మీద మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. ప్రభుత్వం దీన్ని వెంటనే దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ 19వ తారీఖు నా లంబాడి బిడ్డలు 33 జిల్లాల నుంచి మీరందరూ స్వయాన ఈ 19 సెప్టెంబర్ శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మీరు చేరుకోవాలి. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నా కుటుంబ సభ్యులను, నా లంబాడి బిడ్డలను అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా బిడ్డలకు, నా కుటుంబ సభ్యులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు, నా తోటి సోదరులకు అందరికీ నమస్కారం. తెలంగాణ లంబాడి ఆత్మగౌరవ సభకి 19వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తున్న మా లంబాడి సంఘ నాయకులందరూ కలిసికట్టుగా శాంతియుతంగా మేము ఈ చేసుకునే సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, లంబాడీల ఆత్మగౌరవం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఐక్యంగా మా లంబాడి జాతికి సంబంధించిన ఉద్యోగస్తులను ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అవమానపరుస్తూ రకరకాలుగా దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ కొన్ని ఏరియాలలో తిడుతూ ఉన్నారు. మేము అందరి మీద వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది ఆ వర్గాల్లో ఉన్న కొంతమంది దొంగలను, వారి ఎంబడుండి నడిపిస్తున్న కొంతమంది దొంగలను రాబోయే రోజుల్లో ఏదైతే అది చూస్తాం. కానీ రాబోయే ఇప్పటికు రేపు ఇందిరా పార్కులో 19వ తారీఖు నాడు లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభ ఉంటుంది. కాబట్టి హర్ తాండేతి भिया बाइयो घर घरेती तम सेवे नावणो कसेन कतो सवार ये अपने सेने गोरू रहती अपने एसटी आती अपने काढना कतो सवार अपन सोत्रा सदवेन परिस्थिति रहनी उद्योगाल आयनी तम देखो बस एक सदा एक सरपंच हो सकानी एक वार्ड मेंबर रह सकानी एक एमएलए वे सकानी कशानी अपना ता चोरे की तागा डॉक्टर बाबा साहेब अंबेडकर ఇచ్చిన హక్కు మాకిది మాకిచ్చిన రిజర్వేషన్లు నీకేమైనా కావాలంటే అడుకో కానీ ఒకరిని తీసేయమని చెప్పే అధికారం ఎవరికి లేదని తెలియజేస్తూ మమ్మలను కించపరిచే వారిపైన ఆత్మగౌరవం కోసం మా ఆత్మగౌరవం కోసం మేము పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో మా విద్యార్థులకు సంఘీభావంగా ప్రతి తండానుడి తరలి రావాలని చెప్పి ఈ నెల 19వ తారీఖు శుక్రవారం రోజున భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి లంబాడి ప్రజలకు పిలుపునిస్తున్నాం. పెద్దలు సత్యవతి రాథోడ్ గారు జనార్దన్ సైలెన్స్ ప్లీజ్. వేదికను అలంకరించిన లంబాడి నాయకులకు కుల సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున జై శివాలాలు తెలియజేస్తూ
నా పేరు రాథోడ్ జనార్దన్, జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ, ఆదిలాబాద్. సో ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డు పైన లంబాడి సోదరులందరూ కూడా ఎక్కమై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పూనుకోవడం, మరి దీనికి సంబంధించిన ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్క్ యందు లంబాడీల యొక్క ఆత్మ గౌరవ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం, మరి నా తరపున కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధిగా మరి లంబాడీ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మరి మనవి చేస్తా ఉన్నాము. ఏదైతే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మనవి చేస్తా ఉన్నాం. జై సేవాలాల్. సేన్ రామ్ ఈనాటి వచ్చినటువంటి పత్రికా సోదరులకి, సోషల్ మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు. మీకు తెలుసు, ఇంతకుముందు 2017లో కూడా ఇటువంటి వాతావరణాన్ని కల్పించినారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ పబ్బం కోసము ఎవరో ఎగవేస్తే చేస్తున్నటువంటి పన్నాగమని అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి అందరికీ తెలియజేది ఏంటంక तांडे थी कॉलेज थी एम्प्लॉय से सवार हैदराबाद में घाल रहे जो कौन आत्मगौरव सभा ना तुमसे तमार लार तमार घरे वाले ना तमार भाई बंदे ना सेन ले ले नाणो के 19 तारीख सेप्टेंबर ना निजा हैदराबाद लोपल इंदिरा पार्क लोपल मन యొక్క ఆత్మగౌరవ సభను ఏర్పరుస్తున్నాము. కాబట్టి ప్రతివారు అందరూ వచ్చి దీనిని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలని చెప్పి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున మీ అందరికీ కోరుతున్నాను. జై బంజారా, జై జై బంజారా. మీడియా మిత్రులకు యావత్ తెలంగాణ ప్రజానికి నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక వందల మంది ప్రాణాలు బలిగొన్న దానిలో మా బంజారా బిడ్డలు కూడా ఉన్నారు. కానీ ఇవాళ మా బంజారా జాతిని కానీ మా బంజారా బిడ్డలను కానీ మమ్మల్ని అందరినీ ఇవాళ ఈ సమాజం ముందు వలసదారుల లెక్క, లేకపోతే దోపిడి దొంగల లెక్క, లేకపోతే వాళ్ళ కుటిల వేషాలు వేసుకుంటూ మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. దయచేసి చెప్తున్నాం, ఈ భూమిపుత్రులం, ఈ ప్రజలకు, ఈ యావత్ భారతదేశానికి మేము పంటలు పండించి భోజనాలు పెట్టించిన వాళ్ళం. ఈ నెల 19వ తారీఖున ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుల లెక్క వివిధ పార్టీల నుంచి అందరం ఏకమై మా జాతి పైన జరుగుతున్న దాడులను శాంతియుతంగా పోరాటం చేయడానికి ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ నిరసనలో భాయ్ భియా యాడి బాపుసే అందరు మిత్రులు బ్లాక్ బ్యాడ్జితోని, నల్ల గుడ్డాలతోని మా నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటూ నేను మీ సంపత్ నాయక్ని. గౌరవనీయులు, పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికి కూడా పేరు పేరున శుభ సాయంత్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ భూమిపుత్రులు అయినటువంటి మాకు అనేక రకాలుగా అవమానాలు పరుస్తూ తెలంగాణ రాష్ట్రం రావడానికి కష్టపడ్డటువంటి, బలిదానాలు ఇచ్చినటువంటి ఈ లంబాడి జాతి చరిత్రను కనుమరుగు చేయాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి లంబాడి బిడ్డలను కూడా కాదని చెప్పేసి ఈరోజు మీరు వలసదారులు, కుట్రదారులు, దారి దోపిడి దొంగలని చెప్పేసి కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కొరకు, వారి యొక్క రాజకీయ జీవితం కొరకు, వారి రాజకీయ మనుగడ కొరకు ఈరోజు లంబాడి ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. 2017లో ఇదే రకంగా రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని చేపట్టడానికి,
తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలను దుర్మార్గుల చూపించే కుట్ర కోణాన్ని ఛేదించడానికి లంబాడీ బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరు బాధ్యతగా ఖచ్చితంగా తండా నుండి హైదరాబాద్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు, లంబాడీ ఉద్యోగులకు, తండాలలో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు, ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అందరికి కూడా 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. రండి, హైదరాబాద్లో మన లంబాడీల ఐక్యత చూపెడదాం. రండి, మన సంస్కృతి సాంప్రదాయం ఏందో చెబుదాం. రండి, మనం ఈ భారతదేశంలో ఏ రకంగా ఉన్నాం, ఎంత గొప్పగా ఉన్నాం, మన సంస్కృతి ఏంది, మన త్యాగం ఏంది, స్వతంత్ర పోరాటంలో మేము ఉన్నటువంటి పరిస్థితి ఏంది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్నదేంది, హైదరాబాద్ నిర్మాణంలో మేము ఏ రకంగా ఉన్నామో చెప్పుకుందాం, చాటి చెప్పుకుందాం. మన ఆత్మగౌరవాన్ని మనమే ఆకాశాన్ని అంటుకునేటట్టుగా మనం చెప్పుకుందామని చెప్పేసి తెలియజేయడానికే ఇందిరా పార్క్ లో హలో లంబాడీ చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ అనే ఒక స్లోగన్ తోటి మేము బ్రహ్మాండంగా మా తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతున్నాం. ఈ లంబాడీ ఆత్మగౌరవ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, అన్ని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా వందలాది, వేలాది, లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి లంబాడీ బిడ్డల యొక్క మనోవేదన ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కుహనా మేధావులు కూడా కన్ను విప్పు కరిగే విధంగా, వాళ్ళు ఏదైతే లంబాడీలు కుట్రదారులుగా అనుభవిస్తారో వాళ్ళందరికీ కూడా కనువిప్పి కలిగే విధంగా మనమందరం ఉంటామని చెప్పేసి, అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఏ దానికి సంబంధం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక వేదిక పైకి వచ్చి, లంబాడీల ఆత్మగౌరవ వేదిక పైకి వచ్చి ఈ రోజు లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతున్నాం. అందుకొరకు లంబాడీ బిడ్డలు అందరూ రావాలని మనవి చేస్తా ఉన్నాం. వేదిక అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 19న తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తా ఉన్నాం. దీనికి తెలంగాణ రాష్ట్రంలోని తండాల్లో ఉన్నటువంటి ప్రతి లంబాడీ గిరిజన బిడ్డ, ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి తరలి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని, ఇవాళ ఏ ఆధారాలతోనైతే ఏ అయితే పార్లమెంటు ప్రక్రియ ద్వారా, అదేవిధంగా రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఇవాళ గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి జాతిని కావాలని ఈరోజు రెచ్చగొడతా ఉన్నారు కొంతమంది రాజకీయంగా పాపం గడపడం కోసం. దాన్ని ఈ సమాజం ముందు పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా వచ్చి మీరందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఇక్కడ వచ్చిన మా మేధావులు, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా రేపు 19 తారీఖు నాడు జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను ఎట్లా విజయవంతం చేయాలనో దానికోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ లంబాడీల మీద మీరు వలసవాదులు, మీరు దొంగలు, దోపిడిదారులని ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడం కోసం ఈ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన ఠాను నాయక్ వారసులం మేమని రేపు ఇందిరా పార్క్ సభలో చెప్పాలి. మనం ఏదైతే సేవలాల్ మహారాజ్ వారసులని మనం రేపు చెప్పాలి. ఏదైతే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హాతీరాం బాబా వారసులని మనం చెప్పాలి. అంతేగాని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన ఆ జాతిలో పుట్టిన ఇవాళ మేము లంబాడాలం మేము. అంతేగాని ఏ వలసవాదులమో, ఏ దొంగలమో, ఏ దోపిడీదారులమో కాదని
ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ మేధావులు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏ పార్టీని నిందించడానికో ఎవరినో దూషించడానికో మేము రేపు మీటింగ్ పెట్టడం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్క మేధావులు, కుల సంఘ విద్యార్థి నాయకులందరూ ప్రతి ఒక్కరు కదిలి రావాలి. తండా నుంచి రేపు ఇందిరా పార్క్ ముందు మన ఐక్యతను చూపించాలి. ఖచ్చితంగా మన ఐక్యతను చూపించే విధంగా చేయాలని ఖచ్చితంగా ఆ రోజు ఘనంగా మన జాతి లంబాడా జాతి ఆ రోజు 76లో 342 ఆర్టికల్ ప్రకారం ఇవాళ రాజ్యాంగబద్ధంగా వచ్చాం తప్ప ఎవరు ఇచ్చే భిక్షతోనూ రాలేదని ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. వేదిక మీద పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. వివిధ ఛానళ్ల ద్వారా మా సమాజానికి चौगोत चवान, बारागोत पमार, भावान पाड़ वर्तिया, 27 पाड़ भूक्या, एक जात तूरी जात से ने राम राम. 19 तारीखे कतो परमेदाड़े इंदिरा पार्क में आत्मगौरव रैली सभा और घारदिन परिस्थिति ने सीएन भलन आह्वानिंचा जाते तरपुन हर जिल्ला से गौर भाई ఎంప్లాయీస్ ఉందరు పిల్లలు ఉందరు ఫ్యామిలీది కూడా హైదరాబాద్ చదువును ఏదాడ సెలవు కాలని నౌకరిని సెలవు కాల్తానని ఈ జాతి ఆత్మగౌరవమే సమాజమైన దికాళ యాసు సే నాణకం కోరుతాయో తెలుగులో ఒక మాట చెప్పి మా సోదరిమణి గౌరవనీయులు మాజీ మంత్రి గారు మాట్లాడతారు. మా ఆత్మగౌరవ వేదికను విజయవంతం చేయాల్సిందిగా సేవలాల్ సేన పక్షాన కూడా మేము మా జాతి ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్నాం. ఆ సభ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారిని, శాసనసభ్యులైన 5 మా బంజారా బిడ్డలైనటువంటి రామచంద్ర నాయక్ గారు, మురళి గారు, బాలు నాయక్ గారు, రామదాస్ గారు, అదే మాదిరిగా అనిల్ జాదవ్ గారు, ఈ 5 శాసనసభ్యులు, శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ, వీరిని కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరూ వస్తూ ఉన్నారు. మరి మా నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీతక్క లాంటి గొప్ప నాయకురాలే ఆదివాసీ మహాసభ స్వయం బాబురావు గారు పెడితే పార్టీ చూడకుండా ఢిల్లీ పోయి మాట్లాడొచ్చింది. ఈ విషయాన్ని వారు కూడా గుర్తెరిగి మా ఈ ఆత్మగౌరవ పోరాటానికి వారు కూడా హాజరవుతారనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ ఆత్మగౌరవం హైదరాబాద్లో పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే ఈ సమాజానికి తప్పుదోవ పట్టించి మేమేదో దోపిడీ చేసుకున్నాం, దొంగదారిని వచ్చినాం, అడ్డదారిని వచ్చినాం అని చెప్పేసి ఈ సమాజానికి కూడా మా పట్ల ఒక అవమానీయమైనటువంటి భావనను కలిగించే పద్ధతులు కొంతమంది చేస్తుంటే దానికి తిరిగి సమాజానికి మేము ఏ రకంగా ఉన్నాం, ఎట్లున్నాం, మా సమాజం ఏ రకంగా బతికొచ్చింది, ఏ రకంగా వచ్చిందో చూపించడం కోసం మాత్రమే ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కొందరికి ఈ సమాజానికి మా పట్ల ఉన్నటువంటి సానుభూతిని, మా పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తిరిగి తీసుకురావడం కోసమే ఈ ఆత్మగౌరవాన్ని ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై సేవలాల్, జై భీమ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సత్యవతి బాయిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, అలాగే ఈ మీడియా సమావేశంలో 19వ తారీఖు జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభ, లంబాడీ ఆత్మగౌరవ వేదిక ద్వారా జరగబోయే ఈ సభను జయప్రదం చేయడానికి ఇప్పుడే మీ ముందు మాట్లాడిన గౌరవ పెద్దలు, మా అందరికీ ఆదర్శమైన అన్న డిటి నాయక్ గారు, మా గిరిజన బిడ్డల్లో మొదటి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ మా అన్న సీతారాం నాయక్ గారు, మా మొదటి లంబాడి ఎంపీ కవిత గారు, మా అన్న శంకర్ నాయక్ గారు, పక్కన చారులత గారు, జనార్దన్ రాథోడ్ గారు, రాంబల్ నాయక్ గారు, ఇప్పుడే మాట్లాడిన సోదరులు సంజీవ్ గారు, అలాగే మోహన్ సింగ్ అన్న గారు, సోదరుడు సంపత్ గారు, నెహ్రూ గారు, రాజు గారు, అలాగే శరత్ గారు, సురేష్ గారు, రవీందర్ గారు, భీమరావు గారు, వెనక చాలామంది, మా రవి గారు, చాలామంది ఉన్నారు. ఉత్సాహవంతులు, విద్యావంతులు. జాతికి జరుగుతున్న మరి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 19వ తారీఖు సభను విజయవంతం చేయాలని నడుముగట్టి పనిచేస్తున్న మా లంబాడి బిడ్డలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అభాలే సంజీవ్ భియా కోజు सक्करवारेर दाड़े हैदराबाद रवींद्र
ఇందిరా పార్కేడై లంబాడీల ఆత్మగౌరవ సభ కుణసి పార్టీని సంబంధించి కుణసి రాజకీయాలకు సంబంధించి ఈ హమార్ కేరీ बेटी बेटार वाया कोनी कुणसी राजकीय पार्टी मीटिंग कोनी ये राष्ट्र में अच्छा को ग्वार भाई से ये हमार मीटिंग के लिए हमार गौरव ने पेंचेर मीटिंग के लिए से जेर जो को अवसरम आवतो बाटी बांधलेन वो नान जयप्रदम करनोगेन तमेने सेने में 10 आंगली जोड़न मीडिया मुखंगा आज विज्ञप्ति कर रही మా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి 19వ తారీఖు లంబాడీల ఆత్మగౌరవ సభ లంబాడీల వేదిక ద్వారా ఆత్మగౌరవ వేదిక ద్వారా జరుగుతుంది ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతం మరి ఇందులో లంబాడీ బిడ్డలందరూ వివిధ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు లేకుంటే విద్యార్థి సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఎవరికి వ్యతిరేకం కాదు గౌరవ పెద్దలు ఇప్పుడే డిటి నాయక్ గారు అన్నారు ఎవరైనా నాకు పెట్టమని అడగాలి కానీ ఇంకొకళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఎందుకు చెప్పాలి అని అన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అనేక రోజులుగా 7.5% రిజర్వేషన్ అమలవుతా ఉంది ఈ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత అనేక ఏళ్ల మా గిరిజన బిడ్డల లంబాడీ బిడ్డల పోరాటం తర్వాత 76లో మేము మరి చట్టబద్ధంగా పార్లమెంట్ ఒక చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే మాత్రమే మేము లంబాడీ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో 20-25 ఏళ్లు మేము నష్టపోయినాం 76లో 2.5%గా ఇస్తే తిరిగి 86లోనే ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు దాన్ని 4.5%గా పెంచారు అప్పటికి ఇందాక మా అన్నలందరూ మాట్లాడుతూ లంబాడీ జాతి బిడ్డలంటే ఆత్మగౌరవంతో స్వయం కృషితో కష్టజీవులు నిజాయితీ పరులు ఎవరేది అప్పనంగా ఇచ్చినా తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పోరాటాన్ని చూసి ఆ రోజు ఇచ్చారు అలాగే వారి పెరిగిన సంఖ్య ఆధారంగా 2022లో 3 ఏళ్ల క్రితం ఇదే రోజున సెప్టెంబర్ 17వ తేదీ మరి ఆ రోజే ఈ రిజర్వేషన్ ని 10% పెంచుకున్నాం మేమందరం కోయా ఈ రాష్ట్రంలో ఉన్న 32 తెగలందరం కలిస్తే 10% ఉన్నాం కాబట్టి మాకు 10% రిజర్వేషన్ వస్తుంది ఇవాళ కొంతమంది మా ఆదివాసీ బిడ్డలను లంబాడి బిడ్డలను కలిసి ఉండనియకుండా వాళ్ళలో ఒక ఆందోళన కలిగించాలి మాకు నష్టం జరిగిందని వాళ్లకు మీ ద్వారా జరిగిందని మాకు మరి ఎప్పటికీ వేలెత్తి చూపించే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అమాయకమైన మా ఆదివాసీ బిడ్డల భుజాల మీద తుపాకీ వేసి కాల్చి మరి లంబడ వాళ్ళను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మన అందరికీ నష్టం ఇది మీరు గుర్తించాలి గతంలో కూడా మరి ఇదే వాదన ఈ రాష్ట్ర హైకోర్టులో కూడా పెట్టినప్పుడు ఇది మా పరిధి కాదు ఇది అక్కడ మాత్రమే తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు హైకోర్టు కొట్టేసిన అంశం సుప్రీంకోర్టులో ఉందని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు పోయారు మా సోదరులను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీరే సుప్రీంకోర్టు తలుపులు తట్టారు సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు వచ్చే వరకు ఎదురు చూడకుండా మళ్ళీ ఎందుకు అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నష్టం జరిగింది వాళ్ళే ఐఏఎస్లు అవ్వాలా వాళ్ళే ఐపీఎస్లు అవ్వాలా అని అడుగుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్రమా అది మీరు కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్న ఎవరు తెలివిగల వాళ్ళు ఎవరు ఎక్కువ చదువుకుంటే వాళ్ళు అవుతారు దాంట్లో ఇక్కడ ఎవరు ఉద్దేశపూర్వకంగా ఒక జాతికి ఇవ్వాలి ఒక జాతికి ఇవ్వకూడదని ఎవరు చేయలేదు ఇప్పుడు మా సీతారామన్న చాలా చక్కగా చెప్పిండు 32 కులాల్లో ఒక లంబాడి కులం 7%గా ఉంటే మిగతా కులం 3%గా ఉందని ఇవాళ రాష్ట్రంలో ఉండే 12 ఎస్టీ రిజర్వేషన్లో వచ్చిన అసెంబ్లీ సీట్లలో 7 మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు 5 లంబాడి బిడ్డలు ఉన్నారు 32-33 లక్షలకు 5 ఉంటే 7 లక్షలకు మీరు 7 ఉన్నారు ఎక్కడ నష్టపోయినరు ఇవాళ ఈ రాష్ట్రంలో 2 పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ ఉంటే మరి ఇంతమంది లంబాడి జనాభా ఉన్న ఒక పార్లమెంట్ లంబాడికి ఒక పార్లమెంట్ ఆదివాసీ కోయాకుంది ఎక్కడ నష్టపోయినరు ఈరోజు ఏ ఉద్దేశంతోనైతే లంబాడి ఆదివాసీల వెనుకబాటుతనాన్ని పారద్రోలాలి వాళ్ళందరినీ అందరితో సమానంగా తీసుకురావాలని
ఉన్న బడ్జెట్కి అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా మీకంటూ ఒక ఐటీడీఎల్ ఏర్పాటు చేసి మీకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి మీకు అనేక రకాలుగా సహకరిస్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను రిజర్వేషన్ నుంచి తీసేయమనంటే మిగిలే రిజర్వేషన్ ఎంత అంటే మీరు ఉన్నదానికి మీరు 3% ఉంటే మీకు 10% రిజర్వేషన్ వస్తుందా? ఈ చిన్న లాజిక్ను మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఈ వైషమ్యాలు, ఈ రొచ్చగొట్టే మాటలు? మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, రేపటి ఎల్లుండి జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో లంబాడీలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలు ఎదిగి కొంతమంది పైకొచ్చారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఒక 20-30 మంది మేము గొంతెత్తి మాట్లాడితే లంబాడి జాతి అంత బాగుపడ్డట్టు కాదు. ఇవాళ ఎక్కడ చూసినా ఎంత పేదరికం ఉంది అని అంటే ఇంకా అనేక మంది మరి కనీస వసతులు కూడా లేని, మరి సరియైన ఇల్లు లేక, సరియైన వస్త్రాలు లేక, సరియైన తిండి లేక మీ బిడ్డలు మా బిడ్డలు మరి తండాల్లో గూడాల్లో నివసిస్తున్నారు. వాళ్ళకేం కావాలి? ఇవాళ ఉన్న ప్రభుత్వాలను ఏ విధంగా మనం పోయి అడగాలి, ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాలో మర్చిపోయి ఉన్న వాళ్ళమే కొట్టుకొని సావాలనే మీకెవరో నేర్పిన సంస్కృతిని మీరు అన్యాయంగా మరి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే ఇక్కడున్న మా మేధావి మా డిటి నాయక్ గారు కానీ మా నాయకులు, మేము రాజకీయ పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, అనేక మంది జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఈ ప్రభుత్వం దగ్గర కూడా మరి ఇవాళ సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళారు. సుప్రీంకోర్టులో తేలే వరకు మేము శాంతియుతంగా మేము మరి సుప్రీంకోర్టును మేమందరం విశ్వసిస్తాం, ఆదరిస్తాం, గౌరవిస్తాం. కాబట్టి ఆ నిర్ణయం రానియండి అని చెప్తే మేము కామ్గా ఊరుకున్నా కొంతమంది ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈ సభను నిర్వహిస్తున్నాం తప్ప వేరే కాదు. ఈ సభను మేము ఇందాకే అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉండే మరి లంబాడి జాతి బిడ్డలందరూ కూడా అవకాశాలు వచ్చి అనేక మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు. ఇవాళ అనేక మంది చదువుకుంటున్నారు. నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే 10% రిజర్వేషన్ వచ్చినా ఇంకా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో రాలేదు. అందుకనే బ్యాక్లాగ్లు ఉండిపోతున్నాయి. కాబట్టి మనం ఇంకా ఎదగడానికి ఏం కావాలి, మనం బాగుపడటానికి ఏం కావాలో అది కొట్లాడాలి. కానీ ఉన్న వాళ్ళలో మనం కొట్లాడుకొని ఇంకా నష్టపోవద్దు అని మా ఆదివాసీ బిడ్డలకు చెప్తూనే గతంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో, భద్రాచలం చాలా ఇబ్బందులు జరిగాయి, చాలా మరి నష్టపోవడం జరిగింది. ఇదంతా జరగకూడదు అని అంటే దీనికి ఈ రోజు ఉన్న ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాలి. అందరికీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా లంబాడి జాతి బిడ్డలు మా బాలకీజు నేను ఇందాక అన్నట్టే ఈ కేరీ వాయా కొని केरी राजकीय पार्टी मीटिंग कोनी अपन बेटी बेटार भविष्य जेरवास कुणी को लड़ाई मारा कुणी को करलावा हम घरे बैठ रंगन केले छेनी सेवेन उठनान अपन जातिर अपन कतरा कष्ट करें उन्हाड़ा बाटी बांधलेन कत कत गे को आसरा हनुज एक सदी मुठा बांधलेन बाटी बांधलेन हैदराबाद ताणवाने जय प्रदम करनोगेन जातिर भाईओने याड़ीओने बापूने सेने दसी आंगली जोड़न विनती करी छू। जय तेलंगाणा, जय सेवालाल। మిత్రులు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ద్వారా ఈరోజు మా జాతి పెద్దలందరూ కూడా మా జాతి ప్రజలందరికీ కూడా పిలిపివ్వడానికి విచ్చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ हर गोर माटी हर तांडेती एक झंडा हाथ धरले ताणे हर तांडेती आवण करके हम पिलपू दे रेचा वो सवार में अपने कल्चर काय होता है उच्च अपन केनी भाणेन कोणी आरे तम आस माता भी कोई मत घालो ही अपन कुवायचा ये तेलंगाणा में 17 वर्षे थी था ये समाज में कुणी कुणी काय को बात केरेच
वो वाते वासो आपण पेदल से उंदार कच्छ तम सांभळन ही आपण गामोमा आपण काय जरगिरीच को कोरी क्यारून खेर वासो ही मीटिंग आल रेचा तमे सेन आवण करना हम पिलपु देते हुए सेन धन्यवाद. వివిధ పార్టీలో ఉన్న లంబాడి సోదరులను మాత్రమే పిలుస్తాం. ఇది లంబాడీల మరి ఆత్మగౌరవ సభ కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నాం కాబట్టి ఎవరిని పిలువం. आपण